ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. హలో, నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్, నేను రాజశేఖర్ మాట్లాడుతున్నాను సార్, మెట్పల్లి నుంచి ఎల్పీ న్యూస్ రిపోర్టర్ని. అదే తెలుసు కొంచెం బిజీగా ఉన్నా, నేను కట్ చేసినా కానీ చెప్పండి. ఓకే ఓకే సార్, అదే మరి అయితే ఏం లేదు సార్, మళ్ళీ అయితే ఇప్పుడు నడుస్తుంది అదే గుట్టకు, కుందేలు గుట్టకు. ఏమండి 30 తారీఖు వరకు నడిపించుకోవచ్చండి ఆయన. ఓహో, 30 తారీఖు వరకు నడిపించుకోవచ్చా? అంటే మనం తీసుకోవచ్చా? గవర్నమెంటే అవకాశం ఇచ్చినప్పుడు 30 తర్వాత చూద్దాం ఆయన సంగతి, ఓకేనా? అచ్చా, అంటే 30 తారీఖు దాకా నడిపించుకోవచ్చు, మొరం కూడా తీసుకోవచ్చా సార్? అంతే కదా మరి. మనం తహసీల్దార్ మేడంతో కూడా నేనే మాట్లాడినా. అంటే మేడం, ఇక్కడ తప్పు మీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు, యాజ్ పర్ ప్రొసీజర్ చేసాము, ప్రొసీజర్ తోనే ఇస్తారు. ఎప్పుడైనా వేల క్వారీలు ఉంటాయండి. ఇప్పుడు మా దగ్గర 70 దాకా ఉంటాయి ఇక్కడ జగిత్యాల జిల్లాలో క్వారీలు, మైనర్ మినరల్స్. అంటే మట్టి కావచ్చు, కలర్ గ్రానైట్ అలాంటివి ఉంటాయి కదా. దాంట్లో తప్పులు చేస్తూ ఉంటారు, ఎంక్రోచ్మెంట్ అంటే పక్కకు పోవటము. అలాంటప్పుడు మేము ఎవ్రీ ఇయర్ అసెస్మెంట్ చేస్తామని ఉంటాం, మెజర్మెంట్ వేసి చేస్తాం. ఇప్పుడు ఆయన ఇచ్చినంత మాత్రాన కామ్గా ఉన్నాం. ఓకే ఏమండి రాజేష్ గారు? సార్ సార్, దాన్ని కొలుస్తాం అనమాట. కొలిచి ఎంత తీసాడు, మనం ఎంత ఇచ్చామనేది కూడా ఉంటది. అచ్చా, మీరు వచ్చి కొలుస్తారు కదా? కొలుస్తాము, చేస్తాం. మీరు చెప్పారు కదండి, ఇక మా సర్వేలు వాళ్ళ సర్వేలు కలిసి చేసి రిపోర్ట్ రాస్తాం. అది అచ్చా, అంటే కొలిసిన తర్వాత ఒకవేళ ఇప్పుడు అది ఎక్కువ అని తేలితే మరి వాళ్ళకి ఏమన్నా సార్ ఫైన్ వేస్తారా? మరి ఎట్లా? పెనాల్టీ వేస్తారు కదా? అవునండి, అవును. అదే, ఎందుకంటే వాళ్ళు ఈతవనం అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు అని అన్నారు కదా, 5 acres వరకు. సో తీసిన మన దగ్గర పర్మిషన్ కు ఇంత టన్నులని పెడతారు కదా, అంతకంటే ఎక్కువ తవ్వుతే పెనాల్టీ పడుతుంది ఎవరికైనా. అదే మరి వాళ్ళు తీస్తున్నారు అని చెప్పేసి మరి ఒకసారి మా సార్కి అయితే ఫోన్ చేద్దాం. ఎందుకంటే దాని మీద క్లారిటీ కూడా పబ్లిక్ కూడా తెలవాలి, క్లారిటీ ఏందనేది. అందరు కూడా ఫోన్ చేస్తారు సార్, అక్కడ చుట్టుపక్కల ఊర్లో ఉంటారు కదా. నిన్ననే వచ్చారు అన్నారు సార్లు, మళ్ళా తీస్తుర్రు. మరి ఏం జరుగుతుందని వాళ్ళు అయోమయంలో ఉన్నారు అట్లా. నిన్న మా రాయల్ ఇన్స్పెక్టర్ ఎందుకు పంపించిన అంటే, కలెక్టర్ గారు అడుగుతారు కదా వాట్ ఈజ్ వాట్ అని. అవును, నేను ప్రజావాణిలో ఉన్నా కానీ ఆయన కూడా చిన్న పని ఉండే, హైకోర్టు పని చిన్న తయారు చేయాలి. కానీ ఒకసారి పోయిరా అంటే పోయి వచ్చాడు, కానీ సర్వేలు ఉండాలి కొలవాలంటే. అచ్చా, మళ్ళీ కొలవాలి. అయితే ఆయన 30 తారీఖు వరకు డేట్ మనకు ఉంది, బిల్స్ కూడా ఉండొచ్చు, ఏమైనా ఉన్నా లేకున్నా వెహికల్స్ మాత్రం మీరు ఆపేది లేదు. ఇప్పుడు 30 తారీఖు వరకు తర్వాత వస్తాం. 30 తర్వాత వస్తే మీరే ఫోన్ చేయండి, వస్తాం. అచ్చా, 30 తర్వాత వస్తారు సార్. ఏదైనా ఉంటే పెనాల్టీ కూడా వస్తారు. పెనాల్టీ వేస్తాం. అది అచ్చా, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీ పేరు ఏం పేరు ఉండే సార్? జై సింగ్ అండి. జై సింగా సార్? అవునవును. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే.